వెల్కమ్ టు బిజినెస్ నెట్వర్క్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 2. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం నెట్వర్క్ అంటే ఏంటి. సో డిజిటల్ నెట్వర్క్కి సోషల్ మీడియా నెట్వర్క్కి, తర్వాత ఫిజికల్ నెట్వర్క్కి, నెట్వర్కింగ్ మీటింగ్స్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, సాపత్యం ఏంటి, సో దానివలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి యాజ్ ఏ బిజినెస్ పర్సన్. సో మనం ఎలాంటి ఆపర్చునిటీస్ని ఇక్కడ మనం పొందవచ్చు అనే విషయాల గురించి సింపుల్గా మాట్లాడుకున్నాం. అలాగే సో ఈరోజు ఎడ్యుకేషన్ స్లాట్ ఏంటంటే, సో వై నెట్వర్కింగ్ ఈజ్ అ న్యూ కరెన్సీ ఇన్ బిజినెస్. అదేంటి, కొత్తగా ఒక కరెన్సీ ఉంటుందా అంటే నెట్వర్కింగ్ అనేది కూడా ఒక డబ్బుతో సమానమా అంటే ఎస్. సో ఒక డబ్బుతో సమానం. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రకాలుగా దీన్ని చూడాలి. సో ఒకటి, కేవలం మనం ఒక బిజినెస్ నెట్వర్క్కి వెళ్ళాం, అటెండ్ అయ్యాం, అక్కడ వాళ్ళు ఇచ్చే అంటే మన ఎదురుగా వచ్చే ఒక బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి బిజినెస్ కార్డ్ తీసుకున్నాం, మన గురించిన ఒక ఎలివేటర్ పిచ్ ఇచ్చాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎలివేటర్ పిచ్ మనం విన్నాం. సో వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం, మన గురించి వాళ్ళు విన్నారు. సింపుల్, అది మైండ్లో ఉండదు, అక్కడి వరకే యాక్ట్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత సో యు ఆర్ బిజీ ఆన్ యువర్ వర్క్, ఐఎమ్ బిజీ ఆన్ మై వర్క్. సో అగైన్ మళ్ళీ నేను మార్కెటింగ్ నెట్వర్కింగ్ అక్కడికి వెళ్తాను, లేకపోతే లేదు. సో దానివల్ల మనకి బిజినెస్ రాదు. సో దానివల్ల అది ఆ నెట్వర్క్ అనేది నెట్వర్క్ కింద లైక్ కరెన్సీ కింద అది కన్వర్ట్ అవ్వదు. సో కరెన్సీ కింద అది కన్వర్ట్ అవ్వాలంటే మన యాక్టివిటీస్లో చిన్నపాటి మార్పులు చేసుకోవాలి. అదేంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెట్వర్క్ మీటింగ్కి ఎప్పుడూ కూడా ఆలస్యంగా వెళ్ళకూడదు అండ్ అబ్సెంట్ అవ్వకూడదు. సో వర్క్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బిజీ అవుతాం. సో దానికోసం ఏంటంటే మన తరపు నుంచి ఎవరైనా సరే మన సబ్స్టిట్యూట్ని పంపించే ప్రయత్నం చేయాలి. సో మన దగ్గర సబ్స్టిట్యూట్ కూడా లేరు అన్నప్పుడు ఇంకేదైనా మార్గాలను చూడాలి. సో మ్యాక్సిమం వీలున్నంత వరకు అటెండెన్స్ని మిస్ చేయకూడదు. అందుకోసమే మనం ఏం చేస్తున్నాము అంటే, ఎటువంటి వ్యాపారస్తుడికైనా సరే వాడిని ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యేది ఉదయం 10 గంటల నుంచి. దాదాపుగా 90% to 85% పీపుల్కి ఉదయం 10 గంటల నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 7:30 నుంచి 9:30 లోపల క్లోజ్ చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్, మ్యాక్సిమం 10:30 కల్లా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. దెన్ అక్కడ ఆయన రెగ్యులర్ వర్క్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కనెక్షన్స్ ఎక్కడైతే మనం మొదలు పెడతామో, లైక్ ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రింటింగ్ పర్సన్ తీసుకుందాం, ఒక ప్రింటింగ్ కేటగిరీ. సో జనరల్గా వెళ్తూ వస్తున్నాము, దానివల్ల ఏదో పెద్ద బెనిఫిట్ లేదు, బట్ నేను రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, అక్కడ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, నా గురించి వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ గురించి నేను వింటున్నాను, అండ్ 1-to-1s అనే ఒక ప్రాసెస్ ఉంది. సో 1-to-1 చేస్తున్నాను. అలాగే మన గ్రూప్ 1-to-1s మీటింగ్స్ ఉంటాయి. అంటే ఒక పర్సన్ ఇన్విటేషన్ మీద ఆయన దగ్గరికి అందరూ వీలున్న వాళ్ళందరూ వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవడం, లేదా ఆ వ్యక్తి వ్యాపారం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. సో ఇలాంటి సెగ్మెంట్స్ వల్ల ఏం జరుగుతుంది? నెంబర్ 1, కమ్యూనికేషన్ ఎలాబరేట్ అవుతుంది. సో నెంబర్ 2, ఒక వ్యక్తి రెగ్యులర్గా రావడం వల్ల ఐ కాంటాక్ట్ ఎక్కువగా పెరగడం వల్ల ఆయనతోటి మనకి ఒక రిలేషన్షిప్ బాండింగ్ అనేది వస్తుంది. సో రెగ్యులర్గా మనం ఆ వ్యక్తిని చూడడం ద్వారా ఏదైనా వర్క్ వచ్చినప్పుడు, ఏదైనా రిఫరెన్స్ వచ్చినప్పుడు వెంటనే అది మనకి పాస్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఆ రిఫరెన్స్ అనేవి చిన్నవి చేసుకుంటూ పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ వినే ఎందుకు తీసుకున్నాం? సో ప్రింటింగ్లో ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్ కార్డ్స్ అనేవి అవసరం ఉంటాయి. కాబట్టి 50 కార్డులు, 100 కార్డులు, 200 కార్డులు, 300 కార్డులు, మ్యాక్సిమం 1000 కార్డులు, చిన్న పని విజిటింగ్ కార్డ్స్ అనేది. కానీ దాని నుంచి వచ్చిన తర్వాత సో మేబీ రేపొద్దున ప్రింటింగ్ జాబ్ ఒక పెద్ద కంపెనీలో ఒక 10 లక్షల రూపాయలకు, 5 లక్షల రూపాయలకు, ₹1,00,00,000 కూడా పెద్ద ప్రింటింగ్ జాబ్స్కి, కాంట్రాక్ట్స్కి సంబంధించి, బ్యాక్ ఎండ్ జాబ్స్కి సంబంధించి, అండ్ జాబ్ వర్క్లకు సంబంధించి, అంటే ఎవరికో కాంట్రాక్ట్ వస్తుంది, మనం జాబ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మన మధ్యలోనే ఉంటాయి. బికాజ్ వీఆర్ ద బిజినెస్ పీపుల్, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో ఎప్పుడైతే ఒక చిన్నపాటి సర్వీస్ని నవ్వుతూ ప్రాంప్ట్గా, త్వరగా, క్విక్గా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు పెద్ద ఆపర్చునిటీస్ని మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి.
సో మన చిన్న పనే చేయలేనప్పుడు పెద్ద పనిని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, నెట్వర్క్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే నెట్వర్క్ని మనం బిల్డ్ చేసుకోవడం ద్వారా. సో నెట్వర్క్ నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అంటే కమ్యూనికేషన్స్ అండ్ చిన్నపాటి పనులకి క్విక్ రెస్పాన్స్, వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం. ఎందుకంటే చిరు వర్క్లు ఏవైతే వస్తుంటాయి, మనకి చిన్నపాటి రెఫరెన్స్ వస్తూ ఉంటాయి, అది మన బిజినెస్ కాదు. దే ఆర్ టెస్టింగ్ అవర్ సర్వీసెస్. సో అది మన దగ్గర కాకపోతే వేరే దగ్గర కూడా పని అవుతుంది, కానీ అది మనకి ఎందుకు ఆపర్చునిటీ ఇచ్చారంటే అక్కడ మన సర్కిల్లో మనం ఉన్నాం కాబట్టి దాన్ని వెంటనే మనం దానిని ఆ పరిచయాన్ని డబ్బు కింద మార్చాలి. సో ఆ డబ్బు కింద నువ్వు మార్చలేనప్పుడు నువ్వు అక్కడ ఫెయిల్ అవుతావు. సో నెట్వర్క్లో ఉన్నా లేకున్నా పెద్దగా ఉపయోగం అవతల వ్యక్తికి లేదు, ఆ నెట్వర్క్ వల్ల నీకు కూడా ఉపయోగం లేదు. సో నెట్వర్క్ ఈజ్ ఆల్వేస్ అ నెట్వర్క్, సింపుల్. సో నెట్వర్క్ అనేది న్యూ మోడరేటివ్ కరెన్సీ కింద మనం చూడాల్సి వస్తుంది, రైట్? అండ్ మనం మరొక ఎపిసోడ్లో కలుద్దాం. డోంట్ మిస్ ద ఆపర్చునిటీస్. రిఫరల్స్ని, చిన్నపాటి రిఫరల్స్ కూడా మీరు చాలా వాల్యూ ఇవ్వండి. చేద్దాంలే, చిన్న పనే కదా, తర్వాత చూద్దాంలే, మన వాళ్ళే కదా, ఇలాంటివి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మన దగ్గరికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలని మనమే మిస్ చేసుకున్న వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ.